Murulidhar. I am a parent of the co-founders, Dakshita and Mohit. సో నేను హైదరాబాద్లోనే దీన్ని స్టార్ట్ చేశాము. ఇండియా అంతా వ్యాపించాలనేది లక్ష్యం. మెయిన్గా వృక్షధామ ఫౌండేషన్ మేము చెట్లు పెంచాలనుకునే చెట్లు కూడా ఎక్కువ సంవత్సరాలు ఉండేవి లేదా ఫ్రూట్స్ అట్లాంటివి లేదా టీక్వుడ్ ట్రీస్నే టార్గెట్ చేస్తున్నాము. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ జనరేషన్ కిడ్స్కి ఈ ప్రకృతి గురించి అవగాహన పెంపొందించడం, రైతులు అంటే గౌరవం కలగడం, తర్వాత అదే రకంగా ఈ మన సాయిల్లో ఉండే తేమని పరిరక్షించడం, వీటి యొక్క ముఖ్య ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాం. సో దీంట్లో చాలా మందిని ఇన్వాల్వ్ చేయడం కోసమని స్కూల్స్తో టైఅప్ స్టార్ట్ చేసాము. సో చాలా స్కూల్స్ని ఇన్వాల్వ్ చేయడము, చాలా స్కూల్స్ పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం వల్ల దీన్ని ముందుకు తీసుకెళ్తాము అని మేము అనుకుంటున్నాము. రకరకాలుగా మాకు ఆల్రెడీ ఫండ్ రైజింగ్ మా ఓన్ దీంతో చేస్తున్నాము. మేబీ నా ఓన్ కంపెనీ సిఎస్ఆర్ ఫండ్ కావచ్చు, లేదా పేరెంట్స్ నుంచి మొబిలైజ్ చేసిన ఫండ్స్తోనే మేము ప్రస్తుతానికి రన్ చేస్తున్నాము. గోయింగ్ ఫార్వర్డ్ ఇది లక్ష్యాలు బాగున్నాయని లేదా అనుకుంటే ఈ విజన్ బాగుందని జాయిన్ అయ్యే వాళ్ళందరినీ కలుపుకొని పోవడం ద్వారా ఎక్కువ లక్ష్యాన్ని ఇంకా పెద్ద చేయాలి. మినిమం ఒక 1 lakh ట్రీస్ అనుకుంటున్నది. దీన్ని పెంచుకుంటూ పోవాలి, దీన్ని ఎట్లా గ్రో చేసుకుంటూ పోవాలనే దాని మీద కూడా జస్ట్ స్టార్ట్ అయ్యింది. మేము దాని మీద ఖచ్చితంగా మేము సమయాన్ని కేటాయిస్తాము. మేము అన్ని రకాల రిసోర్సెస్ని యూజ్ చేసుకొని దీన్ని అందరినీ మొబిలైజ్ చేయడం ద్వారా లక్ష్యం ఇంకా పెద్దదిగా చేసుకుంటాము, ఇంకా దాన్ని సాధిస్తాం. అది ఒకటి. సో దీంట్లో ఏంటంటే కిడ్స్ ఇన్వాల్వ్మెంట్ జస్ట్ స్టార్ట్ అయ్యింది. సో సమ్మర్ హాలిడేస్ కాబట్టి వాళ్ళకి ఇంకా స్టిల్ దే ఆర్ ఇన్ ఎ మూడ్, అంటే ఏదో ఆడుకుందాం అనేది అలా కాకుండా మొత్తం దీన్ని అసలు సోషల్ కాజ్లోకి ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి అనేది ఒకటి వాళ్ళల్లో ఒక స్ఫూర్తిలాగా ఒకటి నింపుదాము అనేది కూడా ఒక లక్ష్యం. సో దీని ద్వారా ఎర్త్ సేవ్ సాయిల్ అనేది సాయిల్లో ఉండే తేమను రక్షించడం, రైతులు బాగుపడడం, స్టూడెంట్స్ ఈరోజు జనరేషన్లో స్టూడెంట్స్కి రైతులంటే ఒక గౌరవం కలగడం, ప్రకృతి అంటే అసలు ఏంటి అనేది అవగాహన కలగడం. సో ఇలాంటి లక్ష్యాలన్నింటినీ పెట్టుకున్నాం. వీటిని సాధించడానికి కోసం ఇది జస్ట్ స్టార్ట్ అయిన తొలి అడుగు. సో ఈ 5K రన్ గచ్చిబౌలి స్టేడియంలో 11th May మార్నింగ్ 5:30 to 9 o'clock. సో ఈ 5K 3K 2K రన్స్, సో ఇవి చేయడం వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుట్ అవ్వాలి, ఎక్కువ మందికి ఇది చేరాలి అనేది ముఖ్య ఉద్దేశం. మొక్కలు ఇప్పుడు మేము ఆల్రెడీ స్టార్ట్ చేసాము. అంటే ఇప్పుడు ఇస్తే ఈ సీజన్లో అవి దాని యొక్క అది సర్వైవల్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి అది ఒకటి. వాటిని ఏంటంటే మోటాలిటీ తక్కువ ఉండేటట్టుగా ఈ జూలై ఆగస్ట్ నెలల్లో ఇచ్చేదానికోసం ఇప్పుడు మేము అదే ఇచ్చే శాప్లింగ్ కూడా చిన్న శాప్లింగ్ కాకుండా ఆల్రెడీ ఒక 5 months అలా ఒక నర్సరీలో దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్న తర్వాత ఇస్తే బతుకుతుంది, చెట్టు బతుకుతుంది. సో దానివల్ల రైతులకి మేలు అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి మేము ఆ డైరెక్షన్లో ఆ కోణంలో మేము ఎక్కువగా ఆలోచిస్తున్నాం. అది సో ఈ పిల్లల్ని బాగా మోటివేట్ చేస్తాం ఖచ్చితంగా. సో వాళ్ళని అదొక పెద్ద మూమెంట్ లాగా తీసుకెళ్లాలనేది మా లక్ష్యం. మేము యాజ్ ఎ పేరెంట్స్ మేము అనుకుంటే మొత్తం మేమే నడుపుతాం, కానీ పిల్లలకి అవగాహన కలగాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కోఫౌండర్స్ చేసి వాళ్ళలో ఒక ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్, వాళ్ళు వేరే వాళ్ళతో కలవడము, అసలు ఏం జరుగుతుంది, గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతూ ఉంది, ఈ ఫామ్లో ఏం జరుగుతూ ఉంది, ఈ పొలాల్లో ఏం జరుగుతూ ఉంది, ఇవన్నీ వాళ్ళకి తెలియాలి. సో ఈ యొక్క ఉద్దేశం కూడా నెరవేరుతుందని అనుకుంటున్నాను. జనాల్లోకి వెళ్ళాలంటే మనం ఏదో ఒక ఈవెంట్ చేయాలి. సో 5K 3K 2K రన్ అనేది ఒక దీనిలాగా తీసుకున్నాం, అదొక మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ లాగా తీసుకున్నాం. మాకు మెయిన్ మీడియా అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మెయిన్ మీడియా సపోర్ట్ ఉంటే అది ఇంకా చాలా వేగంగా అందరికీ తెలుస్తుంది. కాబట్టి దానికోసం ఈ ప్రెస్ మీట్. సో మేము అంటే ఇది జస్ట్ స్టార్ట్ చేసాం. వీఆర్ అంటే టోటల్గా వెరీ బేసిక్, అంటే ఇప్పుడే మొదలైంది. జస్ట్ ఒక 1 month క్రితమే ఇది స్టార్ట్ చేసాం. సో ఈ ఎండాకాలం సెలవుల్లో దీన్ని యూజ్ చేసుకొని ఎక్కువ మంది కిడ్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసేలాగా చేయడం ఒకటి. ఈ వర్షాకాలంలో ఈ June 15th నుంచి August 15th మధ్య ఏదైతే ఉందో ఈ టైంలో గాన ప్రాపర్ అంటే బాగా జాగ్రత్త తీసుకున్నటువంటి శాప్లింగ్ని కానీ ఇస్తే అది వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం అనే దాంట్లో కూడా మేము వర్క్ చేస్తున్నాం. యుఎస్ అనే కాదండి, ఇక్కడ ఫస్ట్ ఇయర్ ఏంటంటే అందరికీ తెలియాలి కాబట్టి సీడ్ సోయింగ్ అనేది కొంచెం లేట్ అయింది. అంటే మీరు అన్నట్టుగా
ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి మేము ఏమనుకున్నామంటే సమ్మర్ వెకేషన్ స్టార్ట్ అయ్యే టైంకి మనం స్టార్ట్ చేస్తే ఇది బాగుంటుంది, వాళ్ళ ఎగ్జామ్స్ టైంలో వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో కొంచెం జనవరిలో ఐడియా వచ్చినా కూడా కొంచెం డిలే అయింది. కానీ ఈ సీడ్ సోయింగ్ యాక్టివిటీ అనేది ఏదైతే ఉందో వాళ్ళ చేతే నాటించడము, వాళ్ళని ఇంట్లో ఒక 4-5 ఎన్ని వీలైతే అన్ని వాళ్ళు కూడా దానికి వాటరింగ్ చేస్తూ ఒక 4-5 months వరకు ఆ ట్రీని వాళ్ళ చేతే పెంచి తర్వాత ఇద్దామనేది కూడా ఒకటి. జస్ట్ ఏదో మనీ ఇచ్చి నర్సరీ అనేది ఒకటి కాదు. సంవత్సరం ఓన్లీ నర్సరీస్ నుంచి వచ్చినవే ఇస్తాము. నెక్స్ట్ సంవత్సరం కల్లా లక్ష్యం ఏంటంటే ఈ పిల్లల చేతనే వాళ్ళకి మనము ఇది ఇచ్చి విత్తనం వాళ్ళ చేతే ఇచ్చి వాళ్ళ చేతే నాటించి వాళ్ళే దాన్ని ఒక 3 నెలలు 4 నెలలు వాళ్ళే దానికి వాటరింగ్ చేస్తూ గ్రో చేసేలా చేసి దాన్ని కూడా డొనేట్ చేద్దాము, దాన్ని కూడా రైతులకి ఇచ్చి సరైన రైతులకి ఇస్తే వీళ్ళకి ఒక అటాచ్మెంట్ అనేది ఉంటుంది దాంతో అనేది ఆ సాప్లింగ్ అంటాం కదా, ఆ మొక్కతో ఉంటుంది, అది వృక్షం అవుతుంది. తర్వాత రైతు ఎప్పుడైతే నాటుతారో కొన్ని సంవత్సరాల తర్వాత అది వృక్షం అవుతుంది. తీసుకునే ఈ చెట్లను కూడా ఎక్కువ సంవత్సరాలు ఉంటే ఎక్కువ లాభం వచ్చే చెట్లని, దానివల్ల ఏంటంటే చెట్లు సాయిల్ సేవ్ అవుతుంది, సాయిల్లో తేమ ఉంటుంది, అది పక్షులకి అది ఒక గూడులాగా అదిలాగా పక్షులకు ఒక ఆవాసంలా ఉంటుంది. సో ఈ మల్టిపుల్ బెనిఫిట్స్ అన్నీ ఉండేలాగా ప్లాన్ చేస్తాము. అది కొంచెం టైం పట్టచ్చు అది, కానీ సీడ్ సోయింగ్ యాక్టివిటీ అనేది ఇండియాలో కూడా జరుగుతుంది. హైదరాబాద్లో నుంచి మొదలెడతాం దాన్ని.